అన్న చెప్పండి, ఇక్కడ మనకి లోకేష్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు, లావణ్య గారు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆఫ్టర్ ఆల్ లోకేష్ గారే గెలుస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన గెలవలేదు కాబట్టి ఆయన చాలా బాగా పోటీ చేశారు లాస్ట్ టైం. ఈసారి బాగా ఛాన్స్ ఉంది ఆయన పోటీ చేయడానికి. సో లోకేష్ గారే అనవచ్చు. లోకేష్ గారు అయితే 40 years ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అనేది రాలేదు మంగళగిరిలో. లాస్ట్ ఈసారి పక్కా వస్తుంది, 100% షూర్ అది. ఎందుకంటే జగన్ చేసిన అక్రమాలు కానీ ఏమైనా కానీ చూసుకున్నా సరే లోకేష్ గారికి ఈసారి వేయాలనుకొని చాలా మంది పోటీ చేస్తున్నారు. సో లోకేష్ గారికి వేస్తారు ఆఫ్టర్ ఆల్. టీడీపీ వస్తుంది కన్ఫామ్ అంటారు. అంటే 40 ఏళ్ళుగా గెలవలేదు టీడీపీ ప్రభుత్వం అనేది మంగళగిరిలో. పోయినసారి పోటీ చేసి కూడా ఓడిపోయారు నారా లోకేష్ గారు. ఈసారి అయినా గెలుస్తారు? డెఫినెట్గా గెలుస్తారు. టీడీపీ ప్రభుత్వం అనేది ఫామ్ అవ్వలేదు మంగళగిరిలో. నారా లోకేష్ గారు పోయినసారి పోటీ చేసి కూడా ఓడిపోయారు. అయినా సరే నేను ఎక్కడి నుండి పోటీ చేస్తానని మంగళగిరి వచ్చారు. ఈసారి అయినా గెలుస్తారు అనుకుంటున్నారా? గెలుస్తుంది. ఈసారి టీడీపీ వచ్చింది. టీడీపీ వచ్చింది. అంటే పోయినసారి గెలవడానికి నారా లోకేష్ గారు టీవీలు, ఫ్రిడ్జ్లు, తర్వాత మిక్సీలు అన్ని పంచారని చెప్పని ఆరోపిస్తున్నారు. వాస్తవంగా పంచారు అనుకుంటున్నారా? అవి ఓట్ల కోసం గెలవడం కోసం ఏం కాదు పంచేది. మామూలుగానే చంద్రబాబు గారు ఉన్నప్పటి నుండే ఇల్లులు ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మంది ఆపేశారు. చంద్రబాబు ఎక్కిన తర్వాత ఇల్లులు ఇవ్వడం స్టార్ట్ అయింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. దాని తర్వాత మళ్ళీ టీడీపీ వచ్చింది. మొన్న ఏదో జనాలు తెలియక ఓటేస్తారు, జగన్ని గెలిపించారు. ఈసారి అయితే టీడీపీయే వచ్చింది. కాకపోతే సీఎం పదవుల్లో చూసుకుంటే మటుకు జగనే వస్తాడు. డివిజన్ లెక్కల్లో చూసుకుంటే ఏరియాల్లో ఇక్కడైతే టీడీపీ వచ్చింది ఈసారి. ఓకే, మీ పేరు? నా పేరు సాంబశివరావు. ఏం చేస్తుంటారు బాబాయ్ గారు? లారీ డ్రైవర్. ఓకే. అయితే మంగళగిరిలో నారా లోకేష్ గారు వస్తారనుకుంటున్నారు, ఆర్కే గారు వస్తారనుకుంటున్నారు? అది సంగతి మనకి చాలా అంత అనుభవం లేదు. ఎవరనేది నేనైతే చెప్పలేను, నాకైతే తెలీదా? మేమంతా లారీలకు వెళ్ళిపోతాం, ఎలా ఉంటాం, ఎప్పుడో వస్తాం. ఆ ఎలక్షన్ టయానికి వచ్చి వేయాలనుకుంటే వేస్తాం. అంతేనా? మీ పేరు? శ్రీనివాస్. ఓకే. అయితే ఇక్కడ మన మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారా లేదంటే వైసీపీ వాళ్ళు ఆర్కే గారు గెలుస్తారా? నారా లోకేష్ గారికి గెలుస్తారు. నారా లోకేష్ గారు గెలుస్తారు. ఆయన చాలా అభివృద్ధి చేశాడు. నాకేంటి ఇప్పటికీ రన్నింగ్ చేస్తున్నాడు పాపం ఆయన. గత ప్రభుత్వం ఆయన ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంతకుముందు అన్నకేంటి నడిపాడు అక్కడ పెట్టేవాళ్ళు. ఇప్పుడు పాపం ఆయన అక్కడ పెడుతున్నాడు. మళ్ళీ చాలా తోపుడు పళ్ళు, బొగుడు పళ్ళు ఇస్తున్నాడు. ఇప్పుడు లోకేష్ గారు, ఇప్పుడు ఆయన ఆర్కే గారు ఏం చేశాడు? ఆయన ఈ రోజున నుంచి కొంచెం అభివృద్ధి. ఆయన అధికారం లేకపోయినా కూడా ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఎంతోమందికి పేదలు, ఇప్పుడు మాలాంటి వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు ఉన్నారంటే అక్కడికి వెళ్ళి అన్నాలు తిన్నారు. 2 రూపాయలు భోజనం. పని ఉన్నా లేకపోయినా అప్పటికి అక్కడికి వెళ్ళి ముద్ద తింటున్నాం, ఇంటికి వెళ్తున్నాం. పని ఈయన జగన్మోహన్ రెడ్డికి ఎక్కిన కాడి నుంచి పనులు లేవు, ఏమీ లేవు. వచ్చి రోజు డైలీ తిరిగి వెళ్ళిపోవడమే ఇంటికి. అదండి. అయితే 40 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వం అనేది ఫామ్ అవ్వలేదు మంగళగిరిలో. ఈసారి అయినా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఈసారి గెలుస్తాడండి, కంపల్సరీ గెలుస్తాడు. రోజు జనాలకి అర్థమైపోయింది చరిత్ర మొత్తం ఏంటనేది, అంతా అర్థమైపోయింది. ఇప్పుడు మొత్తం చూస్తున్నారు, తెలుస్తున్నాయి కూడా జనాలకు కూడా తెలుస్తున్నాయి. అయితే నారా లోకేష్ గారు పోయినసారి పోటీ చేసి ఓడిపోయారు. పోయినసారి ఏమంటున్నారంటే వాళ్ళు పోటీ చేసినప్పుడు ఓడిపోతారని తెలిసే ఇవన్నీ పంచారు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇవన్నీ పంచారు ఎక్కువ మెజారిటీ రావడం కోసం అని చెప్పాను. దాని మీద మీ అభిప్రాయం? లేదండి, మీరు మన ఎలక్షన్లో కూడా గ్యామ్లింగ్ జరిగింది. ఎందుకంటే నేనే మోసపోయా. నేను ఎంపీ ఓట్లు 2 ఓట్లు ఉంటాయండి. ఎంపీ ఓటు గల్లా చేదో గారు గుద్దిన ఓటు పడింది. ఈ లోకేష్ గారు పడిన ఓటు గుద్దింది ఫ్యాన్కి పడిపోయింది. నేను గుద్దిన సైకిల్కి, లేకపోతే ఫ్యాన్కి పడిపోయింది. అట్టా గ్యామ్లింగ్ కూడా జరిగినాయి. ఎందుకంటే నేను గల్లా చేదో గారు గుద్దింది కరెక్ట్గా పడింది, వెళ్ళి లోకేష్ గారు గుద్దింది పడలా. అది జరిగిందండి. ఇదాపడి కంపల్సరీగా వస్తాడు, లోకేష్ వస్తారు. ఇదాపడి వచ్చేది కూడా టీడీపీ గవర్నమెంటే వచ్చింది నాకు తెలిసి. అదండి. అయితే 175 స్థానాలకు 170 స్థానాలు జగన్ మావే అంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏమండి? ఎన్నని చెబుతాడు. ఇప్పుడు నోటు మాటను వచ్చింది పోయి చేసిన పని ఉందండి, ఈ చేసిన పని కనపడిద్ది. నోటు మాటగానో నేనే చెబుతా ఇక్కడి నుంచి. అయితే ఇప్పుడు అందరికి జనానికి అర్థమైపోయిందండి, దేశం మొత్తం అర్థమైపోయింది. ఇదాపై యాక్షన్ తీసుకుంటారు. జనాలు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు పన్నులు ఏమి లేవు, ఇసుక ఆపేసాడు. ఇప్పుడు ఇసుక ఇదివరకు టీడీపీ గవర్నమెంట్ 1000-1200 రూపాయలు ఉండేదండి. ఇవాళ ట్రక్ ఇసుక వచ్చి 5000. అప్పుడేమో 1000 రూపాయలకే దోపిడీ దోసుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు మరి దోసుకునేది ఏంటిది? 5000 రూపాయలు దోసుకుంటాం కదా, 1200 తోలాడండి ఇక్కడ మంగళగిరి ఇసుక. అసలు పన్నులు కూడా 12 కూడా మాకు పన్నులు దొరికి ఇవాళ ప్యాకేజీ నాదులు ఎంతమంది ఉన్నారు చూడండి. ఇంకొంతమంది ఇంటికి వెళ్ళిపోయారు. ఇంక ఉండగా చూడండి ఎంతమంది కూర్చొని ఉన్నారు పనులు లేక. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి.
చాలా మంది కూడా ఇక్కడ మన రాష్ట్రం వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. హైదరాబాదు, బెంగళూరు పనులు, టావీ పనులు వాళ్ళకి హైదరాబాదు, బెంగళూరు, ముంబై వెళ్ళిపోతున్నారు. చెప్పండి. మీ పేరు? నిరంజన్. అయితే చెప్పండి, ఇక్కడ మన మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఆర్కే గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అవకాశం లేదు. నారా లోకేష్ వస్తారు. నారా లోకేష్ గారు గెలుస్తారు పక్క. అయితే 40 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వం అనేది ఫామ్ అవ్వలేదు మంగళగిరిలో. ఈసారి వస్తుంది. ఈసారి కన్ఫర్మ్. అంటే పోయినసారి పోటీ చేసి కూడా నారా లోకేష్ గారు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మిక్సీలు పంచారని చెప్తున్నారు. అవన్నీ అప్పుడు ఎవరికి రాలేదు, మాకు ఎవరికి రాలేదు. రిఫ్రిజిరేటర్లు అవి రాలేదు, అన్ని ఒట్టి మాట. ఈసారి అయితే నారా లోకేష్ పక్క వస్తుంది. 50,000 మెజార్టీ ఉంటుంది. 50,000 మెజార్టీ పక్క. అయితే 175 స్థానాలకు 175 స్థానాలు జగన్ మావని చెప్తున్నారు. అన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారా? 200 కూడా రావచ్చు. 200 కూడా రావచ్చు, పెరగచ్చు నియోజకవర్గాలు. తెలుస్తాడు. అన్న మన మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు, లావణ్య గారు గెలుస్తారు? లోకేష్ గారు. అంటే 40 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వం అనేది ఫామ్ అవ్వలేదు మంగళగిరిలో. ఈసారైనా గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు లోకేష్ గారికి? గెలుస్తారు. పక్కా టీడీపీ. అన్న మీ పేరు? నా పేరు ఎర్రాగలన్న. ఏం పని చేస్తుంటారు? ముఠా పని అన్న. ముఠా పని. ఓకే. అయితే ఇప్పుడు మన ఇక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారా లేదంటే 10,000 చిలుకు 10,000 చిలుకు మెజార్టీ. అయితే 40 ఏళ్ళుగా టీడీపీ అనేది ఇక్కడ రాలేదు మంగళగిరిలో. ఇప్పుడు అయినా పోయినసారి ఓడిపోయారు. పోయినసారి పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే ఇక్కడ నుండే పోటీ చేస్తా అని నారా లోకేష్ గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? లోకేష్ గెలుస్తాడన్న 10,000 చిలుకు 5 మెజార్టీ. నేను చెబుతున్నా గ్యారెంటీ. నా పేరు ఎర్రాగలో, చిన్నకాకనే, గండికోట ఇంటి పేరు. అది పక్క 10 మందికి అన్నం పెట్టాలంటే చంద్రబాబు రావాలి. ఒక రాజధాని ఒకళ్ళు పూర్తి చేసిన వాళ్ళు ఇంకోళ్ళు వస్తే అర్థం కాదు పని. అది ఇప్పుడు చంద్రబాబు పూర్తి చేశాడు కాబట్టి మళ్ళీ చంద్రబాబు వస్తేనే అది కంపల్సరీ పూర్తి అయింది. అంతేగాని ఇంకేరే వాళ్ళు వస్తే వల్ల కాదు. ఇక్కడ జగన్ వచ్చినాక ఏం జరిగింది ఏం లేదు, జనానికి పని లేదు. అది ముఠా వాళ్ళం పని చేసుకునే వాళ్ళం, ఇసుక దొరకట్లా, ఏం దొరకట్లా, పనులు లేవు. ఇప్పుడు ఒక రోజు చేస్తే 4 రోజులు ఇంటికి ఆడాల్సి వస్తుంది. అది పరిస్థితి. అయితే పోయినసారి నారా లోకేష్ గారు గెలవడానికి ఇట్లా ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్లు, తర్వాత అవన్నీ పంచారని చెప్పని లేదు అసలు ఏం చేయలే. అవన్నీ ఏం పంచలా, అవన్నీ బోటకం మాటలు. అది ఏం చేయలే, ఇది నిజం. అయితే మొన్న సీఎం గారి మీద దాడి జరిగింది కదా, అయితే ఆ దాడి కూడా చేపించింది నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వం వల్ల చేపించారు. గోండా అనే వ్యక్తి అని చెప్పని వెల్లంపల్లి గారు. అవన్నీ తెలియదు అన్న. అవన్నీ ఏంటంటే ఫేక్ న్యూస్లు. అవన్నీ నమ్మే కాదు. ఏం జరిగిందో మనకైతే తెలియదు. అయితే ఒకటే అట్లా వేయకూడదు. ఎవరైతే ఒకటే మనకి అట్లా వేయకూడదు. వాళ్ళు వేస్తాం, అది కరెక్ట్ కాదు. జగన్ కావచ్చు, లేదా చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా ఒకటే. అట్లా రాళ్ళు వేయకూడదు. ఎవరైతే ఏమైంది అది ఏదన్నా ఉందనుకో, ఉపాధి దొరకలేదు కాబట్టి ఉపాధి దొరకలేదని మాట్లాడుకోవటం, లేదు మాకు న్యాయం జరగలేదని చెబుతున్నాం, కానీ అట్లా చేయకూడదు. అది కరెక్ట్ కాదు. అది అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధించిన తర్వాత ఓట్లు అడుగుతా అంటున్నారు. కనీసం ఇప్పుడు ఆ ప్రస్తావన వస్తేనే మాట్లాడట్లేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశంలో 60 రూపాయలకి ఇస్తే ఈయన 200కి అమ్ముకుంటున్నాడు క్వార్టర్. దాని గురించి నేను చెబుతున్నాను. ఏంది చేసింది? 60 రూపాయల క్వార్టర్లో 200 చేశాడు సార్. ఒక్కొక్కరికి వచ్చే తల్లికి, సంవత్సరానికి వచ్చే తల్లికి ఎంత పడుతుందో దాన్ని బట్టి ఆలోచించండి. ఏం తగ్గించాడు? ఏం తగ్గిలా, అన్నీ పెంచాడు. ఈయన వచ్చినాక ఏం న్యాయం జరగలే పేదోడికి. ఆ బట్టలు నొక్కే కాడ కూర్చున్నాడు. కానీ జనానికి ఏమన్నా ఇసుకెద్దాము, జనానికి ఏమన్నా చేద్దాం ఏమి లేదు. అదేమంటే ప్యాన్కి వేయండి అంటున్నాడు. ప్యాన్కి ఎత్తి ఇది అబ్బా అడుక్కు తింగుతారు ఉండవాళ్ళు మొత్తం. అది ఉండా వాసన చదువుతున్నా. ఈ ఏరియాలో ప్యాన్కి ఎత్తే మళ్ళీ అడుక్కు తింగుతాని సిద్ధం. అది అయితే చంద్రబాబు గారు వస్తే మన సిటీ అనేది, ఆంధ్రప్రదేశ్ అనేది మరొక సైబర్ సిటీ అవుతుంది అనుకుంటున్నారా? బాగా అభివృద్ధి జరిగిద్ది. చంద్రబాబు వస్తేనే మళ్ళీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరికిద్ది, అన్ని జరుగుతాయి, పరిశ్రమలు వస్తాయి. అది అన్నా క్యాంటీన్లు తీసేసి సచివాలయాలు పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సచివాలయాలు బాగానే ఉండే కానీ అన్నా క్యాంటీన్లు తీసేస్తాం మోసమే కన్నా. ఇప్పుడు లేనోడు ఉన్నాడు, పని చేసుకుంటూ వచ్చాడు, ఆడకు వెళ్ళి అన్నం తింటాడు కదా. అది వాళ్ళ ఇంట్లో సొమ్ము కాదు, వీళ్ళ ఇంట్లో సొమ్ము కాదు, ప్రజలు పెట్టేది. అది ఆపుతాం కరెక్ట్ కాదన్న. అది తప్పే చాలా. వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్లు ఇసుకెత్తున్నారన్న జనాన్ని. పద్దాకలు ఓటీపీలు అడుగుతాం, ఫోన్లు అంటాం, ఇవన్నీ. కాకపోతే ఈ పెట్టాడుగా ఇక అట్లా సాగెత్తున్నారు జనం. అంతే. వాలంటీర్లు బాగానే చేశారులే కానీ కొంతవరకు మాత్రం పద్దాకలు పని చేసుకుంటే ఓటీపీ నెంబర్ చెప్పండి, మీరు రండి. అది అయితే 175 స్థానాలకి 170 స్థానాలు లావని జగన్ చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం వచ్చింది మళ్ళీ 175 చూస్తా ఉండండి. పక్కా టీడీపీ, దాంట్లో అనుమానం లేదు. బాబు మంత్రం మీద గెలిచాడు. నారా లోకేష్ 10,000 పైచిలుకి మంగళగిరిలో చెబుతున్నా. ఇది అయితే ఇక్కడ మనకి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీడీపీ, వైసీపీయా? టీడీపీయా? అయితే నారా లోకేష్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ
అనుకుంటున్నారు. ఓకే. అయితే మరి 40 ఏళ్ళుగా ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అనేది రాలేదు కదా, ఈ పోయినసారి పోటీ చేసి కూడా ఓడిపోయారు నారా లోకేష్ గారు, ఈసారి అని గెలుస్తారు అనుకుంటున్నారా? గెలుస్తారా? థ్యాంక్ యూ. బాబాయ్ గారు నమస్కారం, మీ పేరు? ఓకే, మనకి చెప్పండి, ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మంగళగిరిలో? ఆర్కే గారా లేదంటే లోకేష్ గారు? లోకేష్ గారు. అంటే 40 ఏళ్ళుగా లోకేష్, అదే 40 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వం అనేది రాలేదు మంగళగిరిలో, పోయినసారి పోటీ చేసి కూడా ఓడిపోయారు నారా లోకేష్ గారు, ఈసారి అని గెలుస్తారు అనుకుంటున్నారా? గెలుస్తారు. పోయినసారి గెలవడానికి టీవీలు అని ఫ్రిడ్జ్లు అన్ని పంచారు నారా లోకేష్ గారు, ఈసారి కూడా పంచుతారు అనుకుంటున్నారు? ఏం తెలియదు కానీ జనాలకు మంచి పనులే చేస్తున్నారు లోకేష్. మంచి పనులు చేస్తున్నాడు, బాగా మంచి పనులు చేస్తున్నాడు, బాగా నిలుస్తున్నాడు. ఈ తప్ప పక్క వస్తాడు. పక్కా వస్తారా? ఓకే బాబు, థ్యాంక్ యూ. బాబా గారు చెప్పండి, ఇక్కడ మనకి మంగళగిరిలో వైసీపీ ప్రభుత్వం వస్తుందా టీడీపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా? లోకేష్ గెలుస్తాడు. లోకేష్ గారు గెలుస్తారా? అంటే గత 40 ఏళ్ళుగా ఇప్పుడు దాకైతే గెలవలేదు, పోయినసారి కూడా లోకేష్ గారు ఇంటింటికి ఫ్రిడ్జ్లు అని రిఫ్రిజిరేటర్ అని అలాంటి పంచారు, ఈసారి అలాంటిది ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు లోకేష్ ఓడిపోయాడు, గెలిచిన వాళ్ళు ఏం పీకారు, ఏమి పీకలా, ఏం ఒక అభివృద్ధి చేయలేదు. ఆర్కే గారు 9 సంవత్సరాలు చేశాడు, దెంకెళ్ళిపోయాడు, ఏం పీకాడు, ఆయన ఏం చేయలేదు. కాను కమలా గెలిచింది, ఏమీ చేయలేదు. 3,000 మందితో గెలిచారు 2 సార్లు, ఏం చేశారు, ఏం చేయలేదు. వాళ్ళ కుటుంబమే దొంగ కుటుంబం, అంతా దొంగ పనులు దొంగ మాటలు మాట్లాడతారు అంతే. అది అయితే ఈసారి ఖచ్చితంగా లోకేష్ గెలుస్తాడు. కనీసం 2 ఓట్లు 3 ఓట్లతోనే లోకేష్ గెలుస్తాడు, కంపల్సరీగా గెలుస్తాడు. మంగళగిరిలో ఆయన ఓడిపోయినా కూడా మంగళగిరిలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు, అందరికీ నేను ఇదే అని ఇస్తున్నాడు. ఆయన ఎందుకు గెలవడు? ఇంకా కసమంటోడు కూడా గెలవబోదు. ఇంకా మంగళగిరి అభివృద్ధి కాదు. ఇంకా 35 సంవత్సరాలు మంగళగిరిలో తెలుగుదేశం జెండా లేక 35 సంవత్సరాలు ఇంతమందికి గెలిచిన వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఒక ఎంఎస్ కోటేశ్వర గారు బతుకున్నాం కానీ చేస్తాం, మళ్ళీ ఇప్పుడు లోకేష్ వచ్చినా చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు. ఓకే బాబు, థ్యాంక్స్. ఓకే బాబాయ్ గారు చెప్పండి, మనకి ఇక్కడ నారా లోకేష్ గారు వస్తారా లావణ్య గారు వస్తారు అనుకుంటారా? లోకేష్ వస్తారా? ఎందుకని? ఆయన చేసే పనులు బాగున్నాయి, ఇప్పుడు మంచి అన్నీ ఎవరికేం కావాలో అన్నీ ఇస్తున్నాడు ఆయన. అందుకని మునిపేమో ఆయన రావాల్సిందే, ఒక మనిషి ఆయనకి డబ్బులు ఇస్తే డబ్బులు పంచలే జనాలకి, అందువల్ల ఆయన వచ్చాడు. అయితే 40 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వం అనేది ఫామ్ అవ్వలేదు మంగళగిరిలో, లాస్ట్ సారి కూడా పోటీ చేసి ఓడిపోయారు నారా లోకేష్ గారు, అయినా సరే నాకు సీట్ ఇక్కడే కావాలని చెప్పని ఇక్కడే తెచ్చుకున్నారు, ఈసారి గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? గెలుస్తాడు ఆయన, ఎందుకంటే ఇది రాజధాని బాగా అభివృద్ధి చేయాలని ఆయనకి కోరిక. అది ఆయన అభివృద్ధి చేయలేకపోయాడు అంతే. ఓకే, మీ పేరు? జాన్. అయితే మన మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు, లావణ్య గారు గెలుస్తారు అనుకుంటున్నారు? లోకేష్ గారు. ఎందుకని లోకేష్ గారు? చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉందో ఇప్పుడు పాలన ఎలా ఉందో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. అభివృద్ధి అనేది లేదు, క్యాపిటల్ కూడా అయిపోయింది కదా అమరావతి. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ అందరూ అమరావతికి సపోర్ట్ చేస్తాం. అయితే 40 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వం అనేది అసలు రాలేదు ఇక్కడ మంగళగిరిలో, లోకేష్ గారు లాస్ట్ టైం పోటీ చేసి కూడా ఓడిపోయారు, ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఈసారి వస్తారు. ఒకసారి ఓడిపోయాడు, మళ్ళీ ట్రై చేస్తున్నాడు కదా సెకండ్ టైం, ఈసారి గెలుస్తారు. అంటే లాస్ట్ టైం లోకేష్ గారు టీవీలు రిఫ్రిజిరేటర్లు మిక్సీలు ఇవన్నీ పంచారంట ఇంటింటికి, అది వాస్తవం కాదు? మాకైతే రాలేదు, మాది లోపల మాకైతే రాలేదు. అయితే మెజారిటీ ఆఫ్ ఓటింగ్ దేనికి ఎక్కువ ఉంది అనుకుంటున్నారు మీరు? మెజారిటీ ఆఫ్ ఓటింగ్ మంగళగిరిలో దేనికి ఎక్కువ ఉంది అనుకుంటున్నారు మీరు? టీడీపీకి. అయితే జగన్ గారు 175 స్థానాలకి 175 స్థానాలు నావే అంటారు, అన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారా? 175 రావు కానీ కొంచెం గట్టి పోటీ ఉంటుంది ఈక్వల్గా. అయితే మొన్న రాయిదాడి జరిగింది కదా సీఎం గారి మీద, అది టీడీపీ నారా లోకేష్ గారును టీడీపీ నాయకులు చేపించారని అంటున్నారు, బోండా అమ్మ గారు చేపించారని, దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేసి మామూలుగా వాళ్ళే జగన్ మీద రాయేయండి అని చెప్పరు కదా ఎవరు. నేను కూడా డేర్ చేయను ఒకవేళ రాయటానికి, కేసులు పెట్టించుకోవడానికి నాకెందుకు అంత రోజు. జనరల్గా ఎవరు చేయరు, ఎవడైనా
కోపం ఉన్నాడు వేసి ఉంటాడు, కానీ ఒక పార్టీ చెప్తే వేసేంతవాడు కాదు. ఒకడు వచ్చి నాకు చెప్పి నువ్వు రాయి అని చెప్తే ఎలా వేస్తాను, కేసు పెట్టించుకొని నేను జైలుకి ఎందుకు వెళ్తాను, అలా ఉండదు. ఎవరికైనా పర్సనల్గా ఏదైనా కోపం వచ్చేసి ఉండొచ్చు, కానీ ఒకళ్ళు చెప్తే వేసేంత ఉండదు. మీ పేరు? ఎవరు వచ్చినా మంచిదే. ఎవరు వచ్చినా మంచిది. ఎవరు వచ్చినా మంచిదే. ఐటీకి మరి ఇక్కడ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? వాళ్ళ మంచిగా. లోకేష్ గారా లేదంటే ఆర్కే గారు? ఎవరు వచ్చినా మంచిదే అంటున్నాయి. ఎవరు వచ్చినా మంచిది. ఎవరు వచ్చినా మంచిది. మా ఫీల్డ్ మేము ఉంటాం, వాళ్ళ ఫీల్డ్ వాళ్ళు ఉంటారు, అంతేనా? అయితే ఇక్కడ పోటాపోటీగా ఉండబోతుంది అనుకుంటున్నారు లేదంటే ఏమి ఉండదు అనుకుంటున్నారు? అంతా మామూలే. ఎప్పుడు ఏ రకంగా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ రకం కూడా, అదేనా? 175 సీట్లు 170 సీట్లు జగన్ మావే అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? 175 సీట్లు అంటే అది వాళ్ళది, మంది కాదుగా. మన ఆ టయానికి వెళ్తాం, ఓటేస్తాం, వస్తాం. ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు మీరు మామూలుగా? అది మనం చెప్పలేం, లెక్కేసుకుంటే ఎవరైనా గెలవచ్చు. అయితే కొన్నిసారి లోకేష్ గారు గెలవడానికి టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ పంచారని చెప్పని అంటున్నారు, వాస్తవంగా పంచారనుకుంటున్నారు? అవన్నీ ఏంటంటే మాకైతే తెలియదు, మాకైతే ఎవరేమి ఇవ్వాల, మేము ఎక్కడ తీసుకోము, మా వాడు మేము న్యాయం చేసుకుంటాం. అది ఓకేనా, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు కుమార్. ఓకే బాబా గారు, మన మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు, లావణ్య గారు గెలుస్తారు అనుకుంటున్నారు? లోకేష్ గెలుస్తారు. ఎందుకని లోకేష్ గారు అనుకుంటున్నారు? ఎందుకు గెలుస్తారంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో చేసిన పనులు ఏం లేవు. ప్రెసిడెంట్గా చూసుకుంటే ఆర్కే గారు చేశారు అన్నారు, కానీ అన్నీ నాశనం చేయడం తప్పనిచ్చి చేసిందేం లేదు. 10 వయసులు పనిచేసి 100 రూపాయలు తీసుకున్నారు అండి. అభివృద్ధి చేసాం అంటున్నారు, ఏం కనపడలేదు అక్కడ. అన్నీ ఉన్నాయని నాశనం చేశారు. జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఉన్న రేట్లు ఏమో చాలా విపరీతంగా సామాన్య మానవుడికి అందం రేట్లు ఉన్నాయి. వాటిని ఏమన్నా తగ్గించే దృష్టిగా ఏమాత్రం పని చేయలేదు. దానివల్ల ఏంటంటే అదిగాక జనాల్లో కూడా బాగా వ్యతిరేకత అనేది బాగా కనపడుతుంది. అందుకోసం ఈసారి కంపల్సరీగా నారా లోకేష్ గారే గెలుస్తారు. అయితే 40 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వం అనేది మంగళగిరిలో ఫామ్ అవ్వలేదు. లాస్ట్ టైము పోటీ చేసి కూడా ఓడిపోయారు నారా లోకేష్ గారు, ఈసారి గెలుస్తారు అనుకుంటున్నారు? లాస్ట్ టైం ఓడిపోయారు అంటే దానికి కారణం ఏంటంటే ఈవీఎంలో ఒకటి తేడా అండి. ఈవీఎంలు బాగా దెబ్బేశారు. ఏంటంటే హైకమాండ్తో బాగా కుమ్మక్కైపోయేసి సీఎం గారు చేయటం కానీ ఏదన్నా కానీ దానివల్ల బాగా దెబ్బ అయిపోయింది. జనాలుగా పరంగా అయితే మాత్రం టీడీపీకి పక్కాగా ఉంది. అయితే 40 ఏళ్ళుగా ఇక్కడ టీడీపీ రావట్లేదు అంటే కారణం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ లోకల్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటంటే జనం కుల పిచ్చి కానీ మత పిచ్చి కానీ అట్లా ఈ లోకల్లో ఉన్న చిన్న చిన్న నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ లూజ్ పాయింట్లని గ్యాప్ చేసుకొని వాళ్ళని ఇచ్చేస్తున్నారు, జనాన్ని మభ్య పెట్టేస్తున్నారు అన్నమాట. దానివలన టీడీపీ గవర్నమెంట్ అనేది రాకపోవడం జరుగుతుంది. అది అయితే జగన్ గారు 175 స్థానాలకు 175 స్థానాలు అవే అంటారు, అన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారా? అన్ని సీట్లు వస్తాయి, ఎందుకు రాసుకోవడానికే కదా. మనం నోట్ల మాట ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పోయినసారి చేసినట్టు ఈవీఎంలు తేడా చేసి జనం దగ్గర దొబ్బేసిన డబ్బులన్నీ తీసుకెళ్ళి వాటికి ఖర్చు పెట్టేసి చేస్తే 75కి 75 వస్తాయి. 175కి 75 ఎందుకు రావు, వస్తాయి. అయితే న్యాయంగా పనిచేసి న్యాయంగా జనాల్లో మెప్పు పొంది సంపాదించుకున్న అభిమానం వేరే, అన్యాయంగా సంపాదించుకున్నది అన్యాయంగానే ఉంటుంది. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధించిన తర్వాతే నీ ఓటు అనేది అడుగుతున్నారు, కానీ ఈరోజు ఆ ప్రస్తావన వస్తేనే అసలు మాట్లాడట్లేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద ఆదాయం ఉంది కదండి. ఆదాయం ఎవరైనా ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ 10 రూపాయలు వస్తున్నాయంటే వదిలిపెట్టుకుంటామా? వదిలిపెట్టుకోలేం కదా. అట్లానే చెప్పడానికి ఏముంది, ఇప్పుడు మనం ముందు పని అవ్వడానికి ఏదో ఒకటి చెప్తాం. ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకోండి, నేను ఆటో తోలుతాను, ఆటో నాకు మనుషులు ఎక్కాలంటే అమ్మ గబక్కని తీసుకెళ్తాను, మీ ఇంటి ముందు దింపుతాను, రండి ఎక్కండి అని చెప్పేసి చెప్తాను. అట్లనే ఆయన కూడా మద్యపానం తీసేస్తానని చెప్పేసి అన్నాడు. జనం ఏదో నమ్మారు. ఇంట్లో 10 రూపాయలు వస్తలే, మగవాళ్ళు 100 రూపాయలు సంపాదించి మొత్తం దానికే తగలబెట్టే బదులు ఒక 20 రూపాయలు 30 రూపాయలు అన్న ఇంట్లో ఇస్తారు, సగం ఖర్చు పెట్టుకుని సగం అన్న ఇంట్లో ఇస్తారన్న ఆశతో వేసారు. ఇప్పుడు అది లేదుగా, తగ్గించి అసలు తీసేయిపోయింది కాక రేట్లు పెంచేసి విపరీతమైన పిచ్చి పిచ్చి బ్రాండ్లు ఇచ్చి నేను అనుభవించానండి. ఆ మందు కరెక్ట్గా 4 నెలల్లో 1,00,000 రూపాయల మందు తాగింది.
రోజుకి 2000 రూపాయలు ముందు తాగినా కానీ తాగినట్టు ఉండేది కాదు, నాకు ఉపయోగం ఉండేది కాదు. మళ్ళీ తెల్లారి పొద్దునే తాగాలనిపించేది, తాగకపోతే మైండ్ పనిచేసేది కాదు. మరి అది అట్లాంటి మద్యం అమ్ముతున్నాడు, దాని మీద లాభం ఎక్కువ ఉంది ఆయనకి. కంపెనీలతో టైఅప్ అయ్యారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయనకి దాని మీద బాటిల్కి వచ్చేసి 40 రూపాయలు 50 రూపాయలు బాటిల్కి వస్తుంది. అట్లా కొన్ని వేల కోట్లు ఆదాయం ఉంది, ఎందుకు వదిలిపెట్టుకుంటారు? అది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు కరీం, సాబా కరీం. ఓకే, ఏం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటా, తొందరపడి ఏం చేయను. ఓకే, అయితే మన మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు, లావణ్య గారు గెలుస్తారు అనుకుంటున్నారు? లోకేష్ గారు గెలుస్తారు. లోకేష్ గారు. లోకేష్. ఎందుకని లోకేష్ గారు? లోకేష్ ఇప్పుడు అందరికీ మనకు కావాల్సిందని ఇస్తున్నారు, అందరికీ అందుబాటులో టిఫిన్ బండి పెట్టుకోవాలి, టిఫిన్ బండి ఇచ్చాడు. మొన్న సైకిల్ కావాలంటే సైకిల్ ఇచ్చాడు. మొన్న మిషన్లు కుట్టే వాళ్ళకి వాళ్ళందరికీ మిషన్లు కొట్టే వాళ్ళకి మిషన్లు ఇచ్చారు, లేడీస్కి అందరికి ఎంత సాయం చేస్తున్నాడు. మరి లోకేష్ రాకుండా లావణ్య ఎందుకు వస్తుంది? అయితే 40 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వం అనేది మంగళగిరిలో రాలేదు ఇప్పుడు దాకా. ఈసారి అయినా గెలుస్తారా నారా లోకేష్ గారు? ఈసారి నారా లోకేష్ గారు కంపల్సరీ, డెఫినెట్ 100% నారా లోకేష్ గారు గెలుస్తారు. ఓకే, అయితే మెజారిటీ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ దేనికి ఉందనుకుంటున్నారు, వైసీపీ ఆర్ టీడీపీ? టీడీపీకే ఉందనుకుంటున్నాను ఇప్పుడు. టీడీపీకే ఉందనుకుంటున్నారు. ఓకే, అయితే జగన్ గారు 175 సీట్స్కి 175 సీట్స్ మావే అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? జగన్కి 100 వస్తాయేమో, అంతే. 100 వస్తాయి. గవర్నమెంట్ ఫామ్ అయ్యేది సీఎం గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే మన నాయుడు గారు రావాల్సిందే. అయితే అన్నా క్యాంటీన్లు తీసేసి సచివాలయాలు పెట్టారు కదన్నా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా తప్పు చేశాడు జగన్, అన్నా క్యాంటీన్ మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి? అన్నా క్యాంటీన్ తీసేస్తే ఎలా చెప్పండి? పేదవాడికి అన్నం పెడుతున్నాడు నాయుడు గారు, మరి జగన్ వచ్చేసి నోటికాడ అన్నం తీసాడు, అది చాలా తప్పు కదండి. మరి అయితే వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు అంటే వాలంటీర్లు బుర్ర తినేస్తారండి. వాలంటీర్లు టయానికి రావట్లేదు, పిలుస్తారు రమ్మంటారు, మళ్ళీ అక్కడ వాళ్ళు ఉండరు. అవసరం మాధవ్ వాళ్ళతో తెలియట్లేదు, అలా పనిచేస్తారు వాలంటీర్లు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్ 100% పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం బిడ్డ పవన్ కళ్యాణ్. అంటే వైజాగ్లో ఓడిపోయారు, ఇక్కడ కూడా ఓడిపోవాల్సిందే అని చెప్పని కొడాలి నాని గారు అంటున్నారు. కళ్యాణ్ బాబు కల్టీ చూపిస్తా ఉన్న ఎగురున వాళ్ళంతా అంతే, అంతమించి ఇంకేముండదని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓడిపోవటం అంటే జరగదు, ఈసారి కంపల్సరీగా వస్తాయి. పవన్ కళ్యాణ్ గెలుస్తారు, సీట్ వస్తుంది, న్యాయం జరిగిద్ది మన ఇండియాకి. అయితే మొన్న సీఎం జగన్ గారి మీద దాడి జరిగింది కదా, అది వీళ్ళే చేపించారు, టీడీపీ వాళ్ళే చేపించారు. ఫేక్ అది జగన్ మీద జరిగింది, ఫేక్ అది. అది వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళకి మంచి పేరు రావాలని వాళ్ళు అలా చేశారు, అంతే. అంతకుమించి ఏం లేదు.